ఒక డేటా సెట్లో కాలమ్స్ యొక్క డేటా టైప్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. సో ఇక్కడ నేను బాస్కెట్బాల్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకునే ముందు నేను నల్ వాల్యూస్ ఏ అయితే రోస్లో ఉంటాయో ఆ రోస్లో అన్ని కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉంటాయో ఆ రోస్ అన్నిటిని నేను డిలీట్ చేసేస్తున్నాను, డ్రాప్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా హెడ్ చూస్తే ఇది. అండ్ డేటా టైప్స్ని చూద్దాం ఒకసారి, ఏ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ని. సో ఇప్పుడు కొన్ని కాలమ్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కాలమ్స్ ఇంటీజర్ 64 బిట్ ఉన్నాయి, అండ్ కొన్ని కాలమ్స్ ఫ్లోట్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉన్నాయి మన కాలమ్స్ యొక్క డేటా టైప్స్. సో ఇన్ఫో కూడా చూద్దాం. ఇన్ఫో చూస్తే మీకు ఇక్కడ మెమరీ యూసేజ్ చూడండి 13.1 MB ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను మీకు ముందు వీడియోస్లో చెప్పున్నాను ఒకసారి, ఈ మెమరీ సైజుని మనం తగ్గించవచ్చు డేటా టైప్స్ని చేంజ్ చేసి అని. సో అది ఇప్పుడు మనం చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హయ్యర్ డేటా టైప్స్ని, అవసరం లేని హయ్యర్ డేటా టైప్స్ని లోయర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుద్దంటే హయ్యర్ డేటా టైప్స్ ఎక్కువ మెమరీ తీసుకుంటాయి కదా. సో మనం తక్కువ కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే లోయర్ డేటా టైప్ కన్వర్ట్ చేసినప్పుడు లోయర్ డేటా టైప్స్ ఎలాగో తక్కువ తీసుకుంటాయి కాబట్టి మనకి ఏదైతే ఆ డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ మెమరీ మనకి కలిసి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, బర్త్ ఇయర్ అనేది మనకి ఇంటీజర్స్ ఉంటే చాలు, కానీ ఇక్కడ బర్త్ ఇయర్ ఏముంది, ఫ్లోట్ 64 ఉంది. ఫ్లోట్ అంటే పాయింట్స్లో ఉంటుంది, ఇయర్ పాయింట్స్లో ఏమి ఉండదు కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇంటీజర్కి కన్వర్ట్ చేశాను. కానీ ఇప్పుడు చూడండి, నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఆ బర్త్ ఇయర్లో నల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఓకే, బర్త్ ఇయర్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి. సో అప్పుడు ఆ నల్ వాల్యూస్ని నేను తీసేయాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆ నల్ వాల్యూస్ అన్నిటిని 0తో రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ చేసి ఇన్ ప్లేస్ పెట్టాను, అక్కడే రీప్లేస్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఆ బర్త్ ఇయర్లో ఉన్న వాటిలన్నిటిని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ అయిపోయాయి. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత అండ్ టీమ్స్లో n యూనిక్ అని పెట్టాను, అంటే యూనిక్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. ఓకే, 793 యూనిక్ టీమ్స్ ఉన్నాయి. టీమ్స్ అంటే ఇవి. ఓకే, 793 ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే నల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని నన్ అనే దాంతో రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ చేసేసాను అండ్ కన్వర్ట్ కూడా చేసేసాను. డేటా టైపు కేటగిరీ అనే డేటా టైపు కన్వర్ట్ చేశాను. ఓకే, ఇంటీజర్స్ ఫ్లోట్స్ అవి ఎలాగో కేటగిరీ అనేది కూడా ఒక డేటా టైప్. అంటే ఇప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 12 ఉంటాయి. సో ఇవన్నీ కేటగిరీస్. ఓకే, సో ఫీమేలు, మేలు, సో కేటగిరీ. సో ఇలాంటివి ఇక్కడ కేటగిరీకి చేంజ్ చేశాను. ఇప్పుడు హెడ్ చూద్దాం. హెడ్ చూస్తే ఓకే, నాకు అంతా కరెక్ట్గానే ఉంది. అండ్ ఇయర్స్ కూడా చూడొచ్చు, 99 ఇంటీజర్లోకి ఉన్నాయి. అండ్ ఇక్కడ బర్త్ మంత్ అని ఉంది కదా. సో జనవరి, ఫిబ్రవరి ఇవి ఉంటాయి మంత్స్, ఓన్లీ 12 ఉంటాయి. దాన్ని కూడా నేను కేటగిరీకి కన్వర్ట్ చేశాను. కేటగిరీ అనేది కూడా లోయర్ ఆర్డర్ డేటా టైపు. ఇప్పుడు ఇన్ఫో చెక్ చేద్దాం. ఇన్ఫో చెక్ చేస్తే బర్త్ ఇయర్ చూడండి, ఇంటీజర్ 32 బిట్కి వచ్చింది. 64 బిట్ కూడా కాదు, 32 బిట్కి వచ్చింది. అండ్ టీమ్స్ చూడండి కేటగిరీకి వచ్చింది. సో అలాగే బర్త్ మంత్ కూడా కేటగిరీకి వచ్చింది. అండ్ ఇక్కడ మెమరీ యూసేజ్ చూడండి 12.3 ఉంది MB. ప్రీవియస్గా మనకి ఎంత ఉన్నింది, 13.1 ఉన్నింది కదా. 13.1 నుంచి 12.3కి వచ్చిందంటే తగ్గినట్టే కదా మనకి మెమరీ. సో అలా ఇంకా వాటిల్లో ఇంకేమన్నా మనం చేంజెస్ చేసుకుంటే ఇంకా మిగతా కాలమ్స్లో మనకి ఇంకా తగ్గొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఛాలెంజ్ ఇచ్చున్నాను. మీరు ఏదైనా ఇంటీజర్ 32 ఆర్ ఇంటీజర్ 64 బిట్ మెమరీ ఉన్న కాలమ్ని తీసుకొని దాన్ని ఫ్లోట్ 64కి కన్వర్ట్ చేసి చూడండి. అంటే హయ్యర్ బిట్కి కన్వర్ట్ చేసి చూడండి, అది కన్వర్ట్ అవుతుందా లేదా. కన్వర్ట్ అయితే దాని యొక్క మెమరీ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. సో ఇవన్నీ నాకు చెక్ చేసి మీరు మీ ఓన్గా ట్రై చేసి మీ నోట్బుక్లో నాకు కింద కమెంట్ చేయండి. ఓకే, మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. ఓకే, సో ఇక్కడ మీకు రెఫరెన్సెస్ ఇచ్చున్నాను, ఇన్ కేస్ యూజ్ అయితే ఇవి యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.